ప్రతి ఒక్కరికి వాళ్ళ పేరెంట్స్ని హ్యాపీ చేయాలని ఉంటుంది. అలాగే నాకు కూడా ఒక మంచి ఇంటర్న్షిప్ అండ్ జాబ్ తెచ్చుకొని వాళ్ళని హ్యాపీ చేయాలని ఉండేది. నా పేరు నాగశ్రిత. మా నేటివ్ ప్లేస్ హిందూపూర్. మా నాన్నగారు కార్ డ్రైవర్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఆయన పేరు రవిశంకర్. మా అమ్మగారు ఇంట్లోనే టైలరింగ్ చేస్తుంటారు. ఆమె పేరు చంద్రకళ. నన్ను నా తమ్ముడిని ఇద్దరిని ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేసి అక్కడ ఫీజు పే చేస్తూ అఫోర్డ్ చేయడం మా నాన్నకు అది చాలా కష్టం అవుతుంది. అందువల్ల నన్ను మా ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ఎన్లైట్ డిగ్రీ కాలేజ్లో జాయిన్ చేశారు. నేను ఇక్కడే బీఎస్సీ ఎంపీసీఎస్ బ్రాంచ్లో చదువుకుంటున్నాను. అండ్ ఫస్ట్ నా థాట్ ఎలా ఉండేదంటే డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేసి అలా గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలనుకునేదాన్ని. అండ్ అలాంటి మైండ్ సెట్లో ఉన్నప్పుడు నాకు నెక్స్ట్ వేవ్ నుండి కాల్ వచ్చింది, వెబినార్ అటెండ్ అవ్వండి అని అన్నారు. వెబినార్ అటెండ్ అయినప్పుడు అక్కడ కరెక్ట్గా నా మైండ్ సెట్ ఎలా ఉందో అలాగే వాళ్ళు అక్కడ చెప్పడం వల్ల ఇవన్నీ చూసి నా మైండ్ సెట్కు కూడా వాళ్ళ వెబినార్ చాలా సింక్ అయ్యింది. అప్పుడు నాన్నతో అన్నాను, ఇలా నెక్స్ట్ వేవ్ కోర్స్ నాకు వర్త్ఫుల్గా అనిపిస్తుంది, జాయిన్ అవ్వాలనుకుంటున్నాను అని అన్నాను. నెక్స్ట్ వేవ్ నుంచి కాల్ వచ్చింది, వెబినార్ వినమన్నారు. పాప వినిన తర్వాత నాకు బాగుంది, సరిపోతుంది, బీఎస్సీ కంప్యూటర్స్ తీసుకెళ్ళింది కాలేజీలో, దానికి మ్యాచ్ అవుతుందని చెప్పి చేరుతాననింది. వాళ్ళ ఫ్యూచర్ బాగా బ్రైట్గా ఉండాలని ఒక చిన్న ఉద్దేశంతో సర్చ్ చేస్తూ ఉండగా నెక్స్ట్ వేవ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. బట్ నెక్స్ట్ వేవ్ ఈజ్ ద బెస్ట్ డెవలపర్ ఫర్ అవర్ చిల్డ్రన్స్. వాళ్ళు అన్ని రకాలుగా సపోర్టెడ్ చేస్తూ ఫైనాన్షియల్గా మనం స్ట్రగుల్ పడుతున్నామన్న దానికి కూడా వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఉన్నారని ఒక చిన్న ఉద్దేశంతో చేయమని చెప్పైతే నేను ఆలోచన చేశాను. నెక్స్ట్ వేవ్ కోర్స్ తీసుకొని నేను ఫస్ట్ వీక్లో క్లాసెస్ అటెండ్ అవ్వడంతోనే నాకు క్లాసెస్ అయితే చాలా బాగా నచ్చాయి. అండ్ ప్రతి క్లాస్లోనూ ఒక కంప్లీట్ ఎజెండా పెట్టుకొని ఆ క్లాస్లో కంటెంట్ అయితే కవర్ చేసుకుంటూ వస్తున్నారు. మన టైంని కరెక్ట్గా కన్సైజ్ చేసి వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ నేర్చుకునేలాగా క్లాసెస్ కన్సైజ్ చేశారు. క్లాస్ మనం వినగానే ఎంసీక్యూ టెస్ట్, కోడింగ్ అసైన్మెంట్స్ అని ఇలా నెక్స్ట్ మనకు ప్రాక్టీస్ టెస్ట్స్ అయితే కిందిచ్చుంటారు. మనం అవి చేయడం వల్ల మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అయితే ఒక ఫ్లోలో డెవలప్ అయిపోతుంది. రియల్ వరల్డ్ ఒక వెబ్సైట్ని డెవలప్ చేసేంత స్టామినా నాకు వచ్చింది. ఇప్పుడు నేను 4th గ్రోత్ సైకిల్కి వచ్చేసరికి నాకు జాబ్ పోర్టల్ కూడా ఓపెన్ అయిపోయింది. మనం ఏ స్కిల్స్ పైన స్ట్రాంగ్గా ఉండాలి, ఇలా క్లియర్ ఇన్ఫర్మేషన్ స్టూడెంట్స్ అవేర్గా ఉండడానికి నెక్స్ట్ వే వాళ్ళు చాలా అప్ టు డేట్ పెడుతున్నారు మమ్మల్ని. అండ్ అలా నేను 5th గ్రోత్ సైకిల్కి వచ్చేపాటికే నేను ఇంటర్న్షిప్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. ఏదైనా కొత్తగా నేర్చుకునేటప్పుడు నేను అది చేయగలనా లేదో, ఇది చాలా కష్టంగా ఉంది, నా వల్ల అవుతుందో లేదో అని చాలాసార్లు అనిపించేది. అండ్ వెన్ ఎవర్ ఐ ఫీల్ డిమోటివేటెడ్ ఐ జస్ట్ రిమెంబర్ దట్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఖచ్చితంగా మనకు ఏదైనా ఈజీగా అనిపించేస్తుంది. సో I just make myself to feel you can get perfect in a concept when you practice the concept. అండ్ జాయిన్ అయిన తర్వాత ఒక కంప్లీట్ ప్యాషన్ అయితే నేను సెట్ చేసుకున్నాను. అండ్ కోడింగ్ నేర్చుకుంటూ ఇప్పుడు ఐఎమ్ కంప్లీట్లీ ప్యాషనేటెడ్ అబౌట్ ద కోడింగ్. అండ్ వాళ్ళు జస్ట్ ఇలా మాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి మాత్రమే కాకుండా ఎక్స్టర్నల్ అవేర్నెస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, డేటా అనలిస్ట్, ఐఓటీ అండ్ ఏఆర్ అండ్ విఆర్ ఇలాంటి క్లాసెస్ గురించి, ఇలాంటి కోర్సెస్ పైన కూడా మాకు అవగాహన కల్పించడానికి కొన్ని కోర్సెస్ అయితే మాకు ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ వేవ్ ప్రొవైడ్ చేస్తుంది. నేను ఇలా కొన్ని కోర్సెస్ అటెండ్ అయ్యి మా కాలేజ్లో కూడా ఒక మోడల్ ప్రెజెంటేషన్ చేశాను ఏఆర్ అండ్ విఆర్ పైన. అండ్ వాళ్ళకు నేను చెప్పిన విధానము అండ్ ద కంటెంట్ వాళ్ళకు చాలా బాగా నచ్చి అండ్ దాంట్లో నాకు ఒక ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు. దట్స్ ద మోస్ట్ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. అండ్ అలాగే నెక్స్ట్ వేవ్లో నేర్చుకున్న ఈ కోర్సెస్ అన్నింటినీ ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవడం కోసం రెఫరెన్స్ వెబ్సైట్స్ని నేను తీసుకొని క్లోనింగ్ వెబ్సైట్స్ని బిల్డ్ చేశాను. లైక్ ఐ క్రియేటెడ్ వన్ వెబ్సైట్ ఆన్ వాటర్ అండర్ గ్రౌండ్ డ్రోన్ బ్లూ వేల్ అని ఒక ప్రాజెక్ట్ని చేశాను నేను. అండ్ అలా చేయడం వల్ల నాకు ఇంకా మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఒక మంచి ఇంటర్న్షిప్ అయితే నేను తెచ్చుకున్నాను. అండ్ by gaining this internship I got a full hope that I can gain a job and I made my parents happier by getting an internship. ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చిన తర్వాత పాప ఇంటికి వచ్చి ఇంటర్న్షిప్ ఆఫర్ వచ్చిందని చెప్పింది. దాని ద్వారా మేము చాలా హ్యాపీ అయ్యాము. మా ఫ్రెండ్స్కి వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పింది.
ఇంటర్న్షిప్ వచ్చింది అని మాకు చాలా సంతోషంగా ఉంది ఇంటర్న్షిప్ వచ్చినందువల్ల. మా కూతురు దాంట్లో జాయిన్ అయ్యి 2 years అప్ టు కంప్లీట్ కూడా కాలేదు మేబీ నాకు తెలిసి. అంత లోపల తనకి ఇంటర్న్షిప్ వచ్చింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమే నమ్మలేకపోయాం. ఇది సాధ్యమా? ఒక డిగ్రీ చేసిన స్టూడెంట్కి ఇంటర్న్షిప్ ఇంత ఫాస్ట్గా వస్తుందా? ఒకటి, తను కష్టపడి చదవడము బాగుంది సరే, దాన్ని కష్టపడి చదివినా తనతో పాటు వీళ్ళు సపోర్టెడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి దాని తరపున నాకైతే హార్ట్లీ నేను థ్యాంక్ఫుల్ చెప్పేదైతే థ్యాంక్ యూ టు నెక్స్ట్ వేవ్. నా గోల్స్ అండ్ అంబిషన్స్ నా మాత్రమే కాదు, నేను ఒక మంచి కంపెనీలో హై పేడ్ జాబ్లో ప్లేస్ అవ్వాలన్నది మా పేరెంట్స్ అంబిషన్ కూడా. ఇలా నార్మల్ డిగ్రీ కాలేజ్లో చదివితే ఒక మంచి ఐటీ కంపెనీలో ప్లేస్ అవ్వడం అంత ఈజీ కాదు. అండ్ అలా ప్లేస్ అవ్వాలి అంటే మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, 4.0 టెక్నాలజీ గురించి మంచి అవేర్నెస్ ఉండాలి. ఒక మంచి ఇంటర్న్షిప్ నేను ఇప్పుడు సంపాదించానంటే దానికి కారణం మా పేరెంట్స్. ఎందుకంటే నాకు ఏ ఎక్స్టర్నల్ బర్డన్ లేకుండా కంప్లీట్గా నా టైంని నా లర్నింగ్స్ పైన పెట్టుకోవడానికి వాళ్ళు ఫ్రీ స్పేస్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు నాకు నెక్స్ట్ వేవ్ ఒక కంప్లీట్ పాత్ అన్నది ప్రొవైడ్ చేసింది. అందువల్ల నేను నా గోల్కి చాలా తొందరగా రీచ్ అవుతున్నాను. అండ్ కోర్సెస్ని కూడా చాలా ఫాస్ట్గా ఎంతూజియాజంతో నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ నెక్స్ట్ వేవ్ ఫర్ హెల్పింగ్ మీ టు రీచ్ మై గోల్ ఫాస్టర్.